వీటిలో ఏదియూ నన్ను కదిలింపనేరదు. అపోస్తల కార్యం 20:24. దావీదు హెబ్రోనులో పట్టాభిషేకం పొందినప్పుడు ఫిలిష్తీయులందరూ అతని వెతకి వచ్చిరని సమూయేలు గ్రంథమందున్నది. ప్రభువు వద్ద నుండి విలువైనది ఏదైనా మన యొద్దకు రాగానే దయ్యం మనల్ని వెంటాడును. మన దేవుని కొరకు ఏదైనా గొప్ప కార్యం చేయబోనప్పుడు మన శత్రువు మన మార్గంలోనే ఉండును. అదే మన రక్షణకు సవాలుగా భావించినచో రెట్టింపు ఆశీర్వాదమును, విజయమును, శక్తిని పొందుదుము. అతన్ని నిద్రించుట వల్లనే మనలో శక్తి అధికమగుచుండును. దీనిని బట్టి సాతాను మన ఆశీర్వాదమునకు సాధనము వలె కనబడును. ఒక సూర్యుడు మిఠాయితో గాక తన హృదయమునే ప్రతి దినము తినుట ద్వారా పోషింపబడును. గనుల భవనములు చెరసాలలే, విజయమునకు మార్గము మహాశ్రమయే, లోయ మార్గమే రహదారికి నడుపును. గొప్ప కార్యములన్నిటి మీదను మహాశ్రమ ముద్రలున్నవి. శ్రమలపై కిరీటములు పెట్టబడును. మహాశ్రమలపైన నడువని వాడు సూర్యుడే కాడు. వేదనపరుడైన మన వ్యసనాక్రాంతుడు క్రీస్తు. ఈ లోకములో మీకు శ్రమ కలుగునని చెప్పి ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించానని చెప్పాడు. అడుగుజాడలు తెలుసుకొనుట కష్టం కాదు. సింహాసనములను సమీపించు మార్గంలో రక్తధారల ఆనవాళ్ళుండును. గాయపు మచ్చల ఖరీదు రాజదండములో కనబడును. మనము ఓడించిన శత్రువుల వద్ద నుండియే వారి కిరీటములను మనం బలత్కారముగా లాక్కొందము. దుఃఖము గొప్ప విజయానందమునకు హేతువు. ఇది అందరికీ తెలిసిన సంగతే. పునరుద్ధారకులందరికీ శ్రమయే సాధనముగా నుండినది. పౌలు, లోదర్ మున్నగ సూరులు శ్రమానుభవం ద్వారానే శక్తి గలవారైరి. గొప్ప గ్రంథములనియు ఆ గ్రంథకర్తల రక్తంతోనే వ్రాయబడినవి. వారు మహాశ్రమను అనుభవించి వచ్చిన వారు. గ్రీకులో గొప్ప పద్య కావ్య గ్రంథకర్త ఎవరు? హోమర్. అయితే అతడు అంధుడే. యాత్రికుని ప్రయాణము రాసినదెవరు? రాజ టీవీతో ఆనందించిన వాడు కాదు, బెడ్ఫోర్ట్లో బంధింపబడి ఉండిన జాన్ బన్యన్. శ్రమతో నిండిన వాడే నిపుడైన ఘనుడు. అనేక రీతులుగా గాయపడినను అతడు ఆనందముగానే సాగిపోవును. ఊపిరి తిరగని విధముగా రక్త చెమటలు కార్చి అలసి సొలసి పడినను పోరాడి జయమొందిన వాడే వీరుడు. ఎమర్సన్.